India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866629883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆథర్, ఎడ్యుకేషనల్ డిజైనర్ అయినటువంటి ఎన్బివి సుబ్బారావు గారు. సో 21st సెంచరీలో స్టూడెంట్స్ కి సెల్ఫ్ రిలెంట్ గా తయారు చేస్తున్నారు విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. సో తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు జేఈ ఎగ్జామ్స్ Jan 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఇంకా మ్యాక్సిమం అంటే 35 days 40 days ఉంటాయి. సో ఈ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ టైం వాళ్ళకి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో జేఈ లేదా నీట్ అన్నప్పుడు సంవత్సరాల తరబడి 6th నుంచి లేదా 8th నుంచి లేదా 8th నుంచి కూడా దానికోసమే అనేసి జీవితమే అది అనేటువంటి విధంగా ఉంటారు. సో ఇప్పుడు ఏమిటంటే పర్టికులర్లీ జేఈ పిల్లలకి ఫస్ట్ అటెంప్ట్ 2026 ఫస్ట్ అటెంప్ట్ జనవరి లాస్ట్ వీక్లో ఉంటుంది, 3rd or 4th వీక్లో ఉంది. కాబట్టి ఈ చివరి టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలామంది ఏమిటంటే జనరల్గా చెప్తారు, చెప్పడానికి తేలికే కదండి, బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించుకో, ఇంకో 15 మార్కులు బాగా చదువుకో అంటారు. కానీ ఆ బాగా అంటే ఏంటో ఎవరు చెప్పరు. ఎలా? సో ఆ 20-30 మార్కులు సంపాదించుకో. మరి ఎలా సంపాదించుకోవాలి? ఏ విధమైన మార్పులు చేసుకోవాలి? అది తెలిస్తే వాళ్ళు సంపాదించుకుంటారు కదండి, మన చేత చెప్పించుకోవాల్సిన పని లేదు కదా. సో దాన్ని జాగ్రత్తగా చూద్దాము. చాలామంది ఏమనుకుంటారు అంటే, గేమ్ అయిపోయింది, నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, నేను ఇంతకు ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఇంకా గేమ్ అయిపోయింది అనుకుంటారు. ఈ లాస్ట్ టైంలో ఎంత చదివి ఏం లాభంలే అని అనుకుంటారు. కానీ ఇదే ఇంపార్టెంట్. కానీ నేనేమంటానంటే, గేమ్ అయిపోలే, గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 35 to 40 days అనేటువంటిది మీ గేమ్ స్టార్ట్ అవ్వటానికి పునాది. ఎందుకంటే 35 days అంటే సుమారుగా 840 గంటలు ఉంది. చాలు. ఈ 840 గంటలు మీరు పాజిటివ్గా మార్చుకోగలిగితే మీ ర్యాంక్ని రీరైట్ చేయగలుగుతారు. మీ కాన్ఫిడెన్స్ని ఇప్పుడు రాబోయేటువంటి రోజులు బాగా ఉపయోగించుకోగలిగితే మీకు వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ మీ లైఫ్ని కూడా రీరైట్ చేయబోతుంది. సో మరి దానికి ఏం చేయాలి అనేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఇటు పేరెంట్స్ ద్వారా కానివ్వండి, టీచర్స్ ద్వారా కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, తెలియనటువంటి బంధాలు ఏర్పడిపోతూ ఉంటాయి. ఎలా? ప్రస్తుతం మనకున్నటువంటి వ్యవస్థలో మోస్ట్ పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో దారుణం ఏమిటంటే, ఇక్కడే ఆ 10 మంది తప్ప మిగిలిన వాళ్ళు ఉపయోగపడనట్టుగా, మిగిలిన వాళ్ళు పనికిరానన్నట్టుగా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఒక్క విషయం ప్రతి పేరెంటు, ప్రతి టీచరు ఈ వీడియో చూసి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు నేను చెప్పబోతున్నా. ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే, ఈ టాప్లో వచ్చినటువంటి పిల్లలు మాత్రమే ఉపయోగం, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరేగా, మిగిలిన వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వేరేగా ఇస్తూ ఉంటారు. కానీ ఏ పిల్లవాడైనా జూలు విదిల్చి వాళ్ళ కష్టం నిజాయితీగా వాళ్ళ తప్పులు తెలుసుకుంటూ ప్రయాణం చేస్తే వాళ్ళ ప్రయాణం ఎవరు ఆపలేరండి. ప్రస్తుతం ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చాలామందిని చూశాను. ఇలా అయిపోయింది అనుకున్నటువంటి పిల్లల్ని మార్చినటువంటి వ్యక్తిగా, వాళ్ళ యొక్క స్టైల్ మార్చుకుని, అంటే వాళ్ళ యొక్క సిస్టమ్ మార్చుకుని మరలా ఉవ్వెత్తున ఎగిసినటువంటి పిల్లలు చాలామందిని చూసి ఆ అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విషయాలు అవే. ఇక్కడ 300 మార్కులకి ఎగ్జామ్ అండి ఇది. ఇప్పుడు 100 మార్కులు వస్తే, లేదు 100 మార్కులు కాదండి, 120 130 మార్కులు వచ్చినా సరే వాడు పనికిరాని వాడు అంటే ఇంకా దాంట్లో క్వాలిఫై అవ్వలేరు కాబట్టి వాళ్ళు ఆశ వదిలేస్తారు. ఎస్, వాళ్ళు వదిలేయటానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు కారణాలు ఉన్నాయి? సో ఇప్పుడు మీరే ఒక మదర్గా ఉన్నారనుకుందాం, మీరు 250 దగ్గర టార్గెట్ చేసుకున్నారు, మీ అబ్బాయి 120 మార్కుల దగ్గర ఉన్నాడు.
కానీ వాడు 250కి వస్తే ఓకే, దట్స్ ద డిఫరెంట్ స్టోరీ. కానీ 150కి వచ్చినప్పుడు కూడా అతనుకున్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంతవరకన్నా రీచ్ అయ్యాడు కదా. రీచ్ అవ్వటానికి అవకాశం ఉంది కదా ఇప్పుడు 120 వాడు. మరి మనం దాన్ని తెలియచేయకపోతే గేమ్ ఎప్పుడైపోతుందండి? ఎప్పుడు ఓడిపోతాడండి మనిషి? మనిషి అనేటువంటి వాడు ప్రస్తుత ఫలితాన్ని బట్టి ఓడిపోడు, వాడు ప్రయత్నాన్ని ఆపేస్తూ ఓడిపోతాడు. గివప్ చేస్తే ఓడిపోయినట్టు. గివప్ చేస్తే ఇంక ఓడిపోయినట్టే 100%. ప్రయత్నం చేస్తూ వెళ్తే ఓడుతాడా గెలుస్తాడా అనేటువంటిది సెకండరీ, అది తర్వాత విషయం. సో మీరు ఎప్పుడైతే ప్రయత్నాన్ని మానేశారో ఆల్రెడీ మీరు ఒప్పేసుకున్నట్టే కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, చాలా ప్రత్యేకించి ఈ 10 మందిని పక్కన పెట్టేద్దాం, మన ఆ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మిగిలినటువంటి వాళ్ళు, ఆ పిల్లలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంచి మంచి ఇన్నోవేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు నాకు తెలుసు. అలా మిగిలిపోయారు అనుకున్నటువంటి పిల్లలు. నేను ఆ అనుభవంతో చెబుతున్నా. మీరు ఎప్పుడైనా సరే 100లో మొదట 5లో ఉంటే పర్వాలేదంటారా, మంచి అంటారా, లేకపోతే అవి మొదట 5లో ఉంటే ఏంటండి, మొదట 1లోనో 2లోనో ఉండాలంటారా? సో 100లో టాప్ 5లో ఉన్నారు అంటే వాళ్ళకి ఒక క్యాపబిలిటీ ఉందనే కదా. మరి దాన్ని మనం గుర్తించట్లేదు. ఎందుకు అంటున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈవెన్ 100 మార్కులు వచ్చిన జేఈ మెయిన్స్లో 95% వస్తుంది అంటే టాప్ 5%లో వీళ్ళు ఉన్నారు, రైట్? ఈ 13 లక్షల మంది రాస్తున్నటువంటి దాంట్లో టాప్ 5%లో ఉన్నారు అంటే మొదట 65,000 మందిలో వీళ్ళు ఉన్నారు. అంటే అంతవరకు రావడానికి ఎలిజిబుల్. మరి అంతవరకు వచ్చినటువంటి దాన్ని మోటివేట్ చేస్తే, వాళ్ళని గుర్తించేటట్టు చేస్తే, వాళ్ళ విజయాన్ని కొంచెం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది కదండి. అలా చెయ్యకపోవటం వల్ల ఏమవుతుందో తెలుసా అండి? అంటే అందరూ కూడా, అంటే 95% వస్తే ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ సీట్ రాదు, అది వేరే విషయం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని తీసేస్తున్నాం కదా, జీవితంలో ఫెయిల్ అయిపోయాడు అనేటువంటి భావన కలిగిస్తున్నాం కదా. కానీ వీడు ఆ ప్రయత్నం 100 మార్కులతో ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితే, వాడు ఎక్కడో ఒక చోట ల్యాండ్ అయితే ఎగ్జామ్ రోజుకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా వాడికి. మీరు అలా కాకుండా ప్రయత్నాన్ని ఆపేస్తే ఇది పనికిరానిది అని ఎవరు తప్పు? ఇది పేరెంట్స్ తప్ప, టీచర్స్ తప్ప, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప, పిల్లవాడు మీ అందరినీ నమ్మటం వల్ల వాడిది తప్ప? ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇన్ని మార్క్స్ వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టేస్తారు, మాక్ టెస్ట్లు అంటారు. సో వీళ్ళని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని పట్టేసుకొని మిగతా వాళ్ళని అస్సలు పట్టించుకోరు, అదే ఆ ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళని. సో అందుకే ఇప్పుడు మనం ఏమిటంటే అందరికి ఉపయోగపడేటువంటి విధంగా కొన్ని పాయింట్లు చెప్తాం. సో ప్రతి ఒక్కరి యొక్క జీవితం, ప్రతి ఒక్కరి యొక్క ప్రయత్నం ఇంపార్టెంటే. మరీ ముఖ్యంగా నా ప్రయత్నం నేను గుర్తించకపోతే, నేను గౌరవించకపోతే మీరు గౌరవించే స్థాయికి రాదు కదండి. మీరు ఎప్పుడు గౌరవిస్తారు? నా ప్రయత్నం పెద్దదిగా ఉండేటప్పుడు. సొసైటీ ఎప్పుడు గుర్తిస్తుందండి కదా. కానీ అది రావటానికి దానికన్నా ముందు ఆ చిన్న చిన్న విజయాలు ఎవరికి తెలుస్తాయి? చేసేవాడికి తెలుస్తాయి. ఆ చేసేవాడు దాన్ని గుర్తిస్తే, దాన్ని గౌరవిస్తే అందరూ గుర్తించేటువంటి స్థాయికి ఎదుగుతారు. అయితే సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ఎప్పుడు కూడా అంటే సెల్ఫ్ రిలయన్స్ చేయడానికి మనం ప్రతిదీ కూడా. సో ఇప్పుడు దీంట్లో నేనేం చెప్తానంటే అండి, కొన్ని 2025కి సంబంధించినటువంటి కొన్ని గణాంకాలు చెప్తాను మీకు. ఈ 300 మార్కుల్లో సుమారుగా 200 మార్కులు వస్తే వాళ్ళు 99.8%కి వచ్చారు లాస్ట్ ఇయర్. 99.8%, అరౌండ్ 200 మార్కులకి. అంటే వీళ్ళ ర్యాంక్ ఏమిటి అంటే 1600 నుంచి 1800 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మార్కులను బట్టి చెప్పలేము, ఇది ఒక్కొక్క ఏడాది ఒక్కోసారి మారుతుంది, బట్ ఒక అంచనా కోసం నేను చెబుతున్నాను. సో 250 పైన వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి 99.97% వరకు వచ్చింది. 99.97. అది సుమారుగా 200-300 మధ్య అరౌండ్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి. అదే 270 మార్కులు వస్తాయి, సో 99.99%. సో వీళ్ళు టాప్ 100లో ఉంటారు ఆ పిల్లలు. నెక్స్ట్ 150 మార్కులు పట్టించుకోరు, వీడు అసలు పనికిరాడు అనుకుంటారంటే 50% మార్క్స్ వచ్చినటువంటి వాడు 99.02% వచ్చింది లాస్ట్ ఇయర్. అంటే వీళ్ళు మొదట ఒక 9,000-10,000లో ఉంటారు. 13 లక్షల్లో 10,000 మందిలో ఉన్నారు.
మరి వాళ్ళు చిన్న ప్రయత్నం ఏం చేయలేదు కదండి, రైట్? సో అలాగే 120 మార్కుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి 97% వస్తుంది. వాళ్ళకి అరౌండ్ 28,000 30,000కి వస్తుంది. ఓపెన్ కాంపిటీషన్లో అయితే సీట్ రాదు, బట్ ఇది వేరే రకంగా ఉపయోగపడుతుంది ఈ ప్రయత్నం. రిజర్వేషన్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 100 మార్కులు వచ్చినాయి అనుకోండి, అరౌండ్ 95% వస్తుంది, ఓకే. రైట్? సో 95% ఉన్నటువంటి పిల్లలు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ పిల్లలంతా కూడా ఎవరైతే మీరు ప్రిపరేషన్లో ఉన్నారో నేనేం చేస్తానంటే ఒక చిన్న గ్రూపులు చేద్దాం. అంటే ఎవరి స్థాయికి ఏ విధంగా కష్టపడాలి అనేటువంటి విధంగా. నేనేంటంటే జనరల్గా చెప్పడం నా ఉద్దేశం కాదు. మళ్ళీ జనరల్గా చెప్తే ఏమవుతుంది అంటే ఎవరు మిగిలిన వాళ్ళు చెప్పినట్టుగా ఆ 10 మంది కోసం అనేటువంటి విధంగా ఉంటుంది. నాకు ఎడ్యుకేషనల్ సిస్టంలో ప్రతి స్టూడెంట్ మనకి ఇంపార్టెంట్ అండి. వాళ్ళలో అన్ట్యాప్డ్ ఎనర్జీ ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందో, ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆ నమ్మకం విద్యా వ్యవస్థలో మనకు లేకపోయినా, పేరెంట్స్కి లేకపోయినా అది సమాజానికి మంచిది కాదు, ప్రమాదం అది. సో అందుకని నాకు ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్. వీళ్ళ మార్కులతో మనం చూడకూడదు. సో కానీ వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా నేను చెప్తా. సో దీంట్లో ఏం చేస్తానంటే 250 పైన వచ్చినటువంటి వాళ్ళు ఒక గ్రూప్ చేద్దాం, అదొక గ్రూప్ 1. 200 నుంచి 250 మార్క్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 2. అంటే వీళ్ళకి మాక్ టెస్టులు జరుగుతూ ఉంటాయి, వీళ్ళు ఈ మధ్యలో వస్తూ ఉంటాయి, వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. నేను దాని ప్రకారం ఇది సెకండ్ గ్రూప్ అందాం. 180 to 200 థర్డ్ గ్రూప్ అందాం. 150 to 180, 150 to 180 నెక్స్ట్ గ్రూప్ అందాం, రైట్? సో ఆ నెక్స్ట్ 150 to 120 ఒక గ్రూప్, 100 to 120 ఒక గ్రూప్. నేను 6 గ్రూప్ చేశాను. 250 అబవ్ ఒకటి, 200 to 250 ఒకటి, 180 to 200 ఒకటి, 150 to 180 ఒకటి, 120 to 150 ఒకటి, 100 to 120 ఒకటి. సో ఇందులోనండి 200 అబవ్ ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు నేనేమంటానంటే వీళ్ళు లైక్ డైమండ్ కట్టర్స్ అండి, టాపర్స్. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ప్రిపరేషన్లో ఏమైందంటే ఇంకా ఆల్రెడీ ఆ డైమండ్ ఉంది. ఆ చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ ప్రకాశం బయటకు వస్తుంది, అది సరిపోతుంది వాళ్ళకి. ఆ చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు, కొంచెం కష్టపడితే చాలు, వాళ్ళు ఇంకా ప్రకాశిస్తారు. ఎస్, ప్రకాశిస్తారు. నెక్స్ట్ తర్వాత 200 నుంచి 150 మార్కుల మధ్యలో ఇప్పుడు మాక్ టెస్ట్లో వస్తున్న పిల్లలు చూస్తారా, వీళ్ళు నేనేమంటానంటే ఆర్చర్ అంటాను. వీళ్ళకు ఆ ఎనర్జీ ఉంది. ఇంక వీళ్ళు పెట్టాల్సింది ఏమిటంటే ఆ బుల్ సాయి మీద మాత్రమే షూట్ చేయాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎనర్జీ ఉంది, దాన్ని ఫోకస్ చేసి ఆ బుల్ సాయి మీద కొట్టాలి. మరి దానికి ఏం చేయాలనేది చెప్పబోతున్నాను నేను, రైట్? సో నెక్స్ట్ ఇక 100 ఈ 150 ఉన్నారు. సో వీళ్ళు ఏమిటంటే అండి వీళ్ళు ఒక గార్డెనర్ కింద ఆలోచించుకోవాలి వాళ్ళని వాళ్ళు. ఇప్పుడు ఒక గార్డెనర్ ఎలాగ ఆలోచిస్తాడు, అనవసరమైనవి కట్ చేస్తాడు, ప్రూనింగ్ చేయాలి, కలుపు మొక్కలను తీసేస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ అవసరమైన చోట దాన్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది. అంటే మిస్టేక్స్ వాళ్ళవి చెప్పాలి. వెరీ గుడ్, గ్రేట్ అండి. సో అది ఆ మిస్టేక్స్ ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, అలా గ్రో అవుతారు. సో ఇదండి నేను చెప్పబోతున్నటువంటిది. ఈ 3 రకాలు అంటే మొత్తం 6 గ్రూపులు, ఈ 3 రకాలుగా మిమ్మల్ని మీరు ఆలోచించు. ఎక్సలెంట్ సార్, వింటుంటేనే చాలా బాగుంది. ఎవ్రీ పేరెంట్ కి కాదు, ఇంకా ఎవ్రీ టీచర్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్. సో మనం ఫస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మొదట్లో కూడా మీరు చెప్పారు, ఆ మంచి మార్కులు వచ్చిన వాళ్ళని పట్టించుకోవడం, మిగిలిన వాళ్ళు వదిలేయటం. ఆటోమేటిక్గా చిన్నపిల్లలు కదండి వాళ్ళకి. ఇప్పుడు 16th 18th అంటే వాళ్ళు కొంచెం మోర్ ఎమోషన్ ఉంటుంది, పాపం లాజిక్ తక్కువ ఉంటుంది ఆ వయసులో. అందుకే ప్రతిదానికి అరుస్తారు, వాళ్ళ అనుకున్నది జరగకపోతే తిరగబడతారు, ఎమోషనల్ బ్యాలెన్స్ వాళ్ళకి ఉండదు, ఇదవుతారు. ఎందుకంటే అంటే సైన్స్ ఏం చెప్తుందంటే ఆ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఆ టైంలో 20 years వరకు కూడా, 20-25 వరకు. అంటే అప్పుడు ఆ లాజికల్ బ్రెయిన్ అన్నమాట అండి. సో ఆ లాజికల్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో అది ఉంటుంది. సో కాబట్టి మనం ఆ సపోర్టింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో మరి ఆ చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు మీరే ఒక టీచర్గా ఉండి ఏంటి మార్కులు అంటే, సార్ నిన్నటి వరకు జరిగిన ప్రయాణం వేరే అండి. పాపం ఈ లాస్ట్ రోజులు కదా, 35-40 రోజులు ఆ కష్టపడేటువంటి తత్వం, వాడి కష్టం మీద వాడికి గౌరవం ఉండేటువంటి విధానం, మనం విలువిస్తున్నటువంటి విధానం ఉంటే వాడు హ్యాపీగా పని చేస్తాడు. ఎగ్జాక్ట్లీ సార్. సో లేకపోతే ఏమవుతుందంటే, నేను 2-3 బుక్స్ కూడా రాశాను దీంట్లోనే. ఆ బాధ ఏమిటంటే వాళ్ళు సెల్ఫ్ డిమోటివేట్ అయిపోతున్నారు.
ఇలా సెల్ఫ్ డిమోట్ అయినటువంటి పిల్లలకు మీకు తెలుసా అండి, సుమారు 6 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది మరలా వాళ్ళ పాపం బౌన్స్ బ్యాక్ అవటానికి. ఇది ఎవరికీ తెలియదు, పేరెంట్స్ బయటకు చెప్పుకోరు. ఏదో తెలుగులో సామెత ఉంటుంది చూసారా, అంటే పిల్లల గురించి కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి తప్ప చుట్టుపక్కలందరికీ తెలుస్తుంది చూసారా. సో ఇక్కడ పిల్లల విషయంలో ఏంటంటే పేరెంట్స్ రివర్స్లో ఉంటుందంటే వాళ్ళకి తెలుస్తుంది కానీ బయటకి చెప్పారు. ఎగ్జాక్ట్లీ, మీరు అనేది ప్రతి పాయింట్ కరెక్ట్ అండి. ఈవెన్ పేరెంట్స్ కొంతమంది పిల్లలకి మార్క్స్ తక్కువ వస్తే నించోబెట్టి పనిష్మెంట్లు ఇవ్వడాలు అవన్నీ చేస్తారు. దాంతో ఏ రకమైన ఉపయోగం లేదు. కానీ వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని తెలుసుకోవాలి ఫస్ట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అడ్మిట్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఒక పేరెంటింగ్లో మనం చాలా అతి ముఖ్యంగా గైడ్ చేసేటువంటి పాయింట్ ఇది. ఇప్పుడు పిల్లవాడు గొడవ చేస్తున్నాడు, చెప్పిన మాట వినట్లేదు. నువ్వు ఎందుకు వినట్లేదు అనేది పక్కన పెట్టండి, అది సెకండ్ స్టేజ్లోకి వద్దాం. వినటం లేదు అనేటువంటి దాన్ని మీరు అడ్మిట్ చేయండి ఫస్ట్. అవును, మీరు అప్పుడు అడ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు సొల్యూషన్ వస్తుంది. ఎంతసేపు నా మాట వినట్లేదు నా బాబు అనేది ఆలోచిస్తారు కానీ ఎందుకు అనేది ఆలోచించాలి. ఇక్కడ ఏమిటంటే నేను ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా వాడికి 200 మార్కులు రావాలి, 300 మార్కులకు 300 రావాలనుకుని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఓకే, తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఎన్ని మార్కులు వస్తున్నాయి దాన్ని ఫస్ట్ అడ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ 30 రోజుల్లో మహా అద్భుతాలు అయితే జరగవండి, కానీ వాళ్ళ బెస్ట్ ఇవ్వటానికి అవకాశం ఉంది. అది నేను చెప్పబోతున్నటువంటిది. ఈ లాస్ట్ డేస్ లో కొంచెం మోటివేట్ చేయాలి. సో దాన్ని ఏం చేయాలి అంటున్నానంటే, నేను ఒక ఫస్ట్ థంబ్ రూల్ చెప్తా. రూల్ నెంబర్ 1, పిల్లలందరికీ కూడా మీ ప్రిపరేషన్ 30-60-10. ఏంటి 30-60-10 రూల్ ఏంటో చెప్తా. ఇప్పుడు మీకు ఆల్రెడీ కంప్లీట్గా సిలబస్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది. ఇప్పుడు మీ రోజులో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏ ప్రిపరేషన్కి ముందైనా సరే మీ షెడ్యూల్ 30-60-10 ఫాలో కండి. 30 ఏమిటంటే ఆ 30% ఆఫ్ యువర్ అలాటెడ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్కి 100 minutes ఇచ్చారు, సో ఈజీగా ఉంటుంది మన కాల్కులేషన్కి. 30 నిమిషాల పాటు 30 నిమిషాల టైం, 30% ఆఫ్ ద టైము ఆ కాన్సెప్చువల్ పాయింట్స్ అంతకుముందు రాసిన మాక్ టెస్ట్ నుంచి అర్థం చేసుకున్న తర్వాత మనం ఎక్కడ వీక్గా ఉన్నాము, ఎక్కడ మనం రివిజన్ చేసుకోవాలి, ఎక్కడ రిటెన్షన్ తెచ్చుకోవాలి అనేటువంటి సీరియస్ థాట్ ప్రాసెస్ 30 minutes మాత్రమే ఇవ్వండి. సో ఎప్పుడైతే ఆ ఇన్పుట్స్ అన్ని వచ్చిన తర్వాత మీరు 60% ఆఫ్ ద టైం, ఈ 100 నిమిషాల్లో 60 నిమిషాల పాటు మీరు ప్రాక్టీసే చేయాలి. అది మ్యాథ్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి. అంటే చూడండి, డబల్ ద టైము మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ 10 minutes కూడా ఇది చాలా నిజాయితీగా చేయాల్సినటువంటి యాక్టివిటీ. ఇక్కడ జరిగిన ఈ 90 నిమిషాల్లో లేదా జరిగిన 60 నిమిషాలు ఈ ప్రిపరేషన్లో ఎక్కడ తప్పులు వచ్చినాయి. అందుకేనండి మనం సెల్ఫ్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి. మీ గురించి, ఆ టీచర్ గురించి కాదు కదా. మనం నిజాయితీగా మనం ఎక్కడి వరకు అర్థం చేసుకోగలిగాం, మన మైండ్ ఎంతవరకు మనకి సపోర్ట్ చేస్తుంది, మన థాట్ ప్రాసెస్ ఎక్కడ ఆగిపోతుంది అని తెలుసుకోవటానికి. అంటే మనకి మనమే జడ్జ్. ఎస్. సో ఇక్కడ ఆ 10 minutes ఎంత నిజాయితీగా చేస్తే అంత నిజమైన ఫలితాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది థంబ్ రూల్ 1 అండి. సో 30-60-10 నేను చెప్పేటువంటిది ఇర్రెస్పెక్ట్ ఏ గ్రూప్ అయినా కానివ్వండి. వీళ్ళని less than 100 ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని లాస్ట్లోకి వద్దాం, చివరిలో చెప్దాం వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్, వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు ఈ ఫార్ములా పాటించిన తర్వాత ఇక సబ్జెక్ట్ వైజ్కి వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. మ్యాథ్స్ వేరు, ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు. ఇప్పుడు కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మరలా అందులో 3 రకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ. సపోజ్ ఇప్పుడు మీరు ఇన్ఆర్గానిక్ వస్తే ఇది మోర్ మెమరీ రిటెన్షన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే అండి, కెమిస్ట్రీ అనేటువంటిది కొంతమంది చాలా ఈజీగా చేస్తారు. ఆ ఈజీగా చేసేటువంటి వాళ్ళు 40 minutesలోనే ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తారు. 40 minutesలోనే ఆన్సర్ చేసి ఆ అడ్వాంటేజ్ మ్యాథ్స్కి తెచ్చుకుంటారు. లేదా ఫిజిక్స్లో ఎక్కువ సాల్వ్ చేయవలసిన అవసరం ఉంటే అక్కడ అడ్వాంటేజ్ తెచ్చుకుంటారు. కొంతమంది ఏంటో తెలుసా అండి, చాలా మంచి పిల్లలే, చాలా ఎబిలిటీ ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక ఫ్యాన్సీగా నేను బై హార్ట్ చేయనండి, కెమిస్ట్రీ నాకు ఇష్టం లేదండి, సింపుల్గా నాకు ఇష్టం లేదు ఆ సబ్జెక్ట్ అంటే పాపం
అదొక్కటి ఆ బ్యారియర్ని మనం తీయగలిగినప్పుడు వాళ్ళ ఎనర్జీస్ వేరే, ఈ పిల్లల ఎనర్జీస్ వేరే. ఎందుకంటే 33% అదే ఉంది కదండి అక్కడ. కానీ రిజల్ట్లో అది 40-50% కూడా ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అది. దాంట్లోనే మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో అది మిస్ అవుతూ ఉంటారు. మై డియర్ చిల్డ్రన్, మీరెవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నిజాయితీగా ఒప్పుకోండి. మనకి 3 సబ్జెక్టులు ఇంపార్టెంట్. మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు అనేటువంటిది 12th తర్వాత వదిలేయచ్చు. కానీ 12th తర్వాత మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఈ మూడింటిలో ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే. అయితే సార్ ఒక డౌట్, ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు 35 days ఉన్నాయి, మొత్తం సిలబస్ అంతా చదవాలా లేకుంటే ఏమైనా ఇంపార్టెంట్? ఆ పాయింట్కే వస్తున్నా. సో ఇప్పుడు ఇనార్గానిక్ అని చెప్పాను, అక్కడ ఒక రిటెన్షన్ బేస్ ఉంటుంది. సో దాన్ని మోర్ రిపీట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మనం ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి, ఎక్కువ క్వశ్చనరీ తీసుకోవటం, దాన్ని మరలా చేయటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాగే ఆర్గానిక్ ఉంటుంది, అదొక మరొక అద్భుతమైనటువంటి టాపిక్ అది. సో దాంట్లో సుమారుగా 10 నుంచి 12 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటిలో ఏం చేస్తారంటే ఇనీషియల్గా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి బైహార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నేను చూసా నా పిల్లల్ని, మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వీటిని గ్రూప్ చేస్తారు. మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఒక 50 100 ఏదో ఏవైతే రియాక్షన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక డిఫరెంట్ గ్రూపింగ్ చేసేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ ఎలిమెంట్కి అనుగుణంగా గ్రూప్ చేశారో వాళ్ళకి చాలా బర్డెన్ తగ్గిపోతుంది. ఓకే, గ్రూపింగ్ చేయాలి. సో ఆ గ్రూపింగ్ చేసి ఆ ఇనీషియల్గా ఉన్నటువంటి వాటి మీద పట్టు సంపాదించగలిగితే ఈజీగా 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి పిల్లల్ని చాలా మందిని నేను చూశాను. అంటే వీళ్ళలో జరుగుతుంది, వీళ్ళలో ఎందుకు జరగట్లేదు మీరు నేను చెప్పడం కాదండి. వాస్తవంలో ఆ పిల్లవాడు కష్టపడుతున్నప్పుడు వాడికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, వీడు ఎందుకు ఈజీగా చేస్తున్నాడు అనేటువంటివి 100 మందిని చూస్తే కదా నిజంగా మనం చెప్పేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరి మెంటల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది, ఒక్కొక్క చైల్డ్ కి ఒక్కొక్క స్టూడెంట్ కి. ఎస్, ఇప్పుడు అదే ఫిజికల్ కెమిస్ట్రీకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు చదవటం అర్థం చేసుకోవడం అయితే ఇక్కడ మోర్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. సో మైండ్ ఏమవుతుంది అంటే ఆ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కాలిక్యులేషన్ వచ్చేటప్పటికి మైండ్ స్లో అవుతుంది, దాన్ని స్లో చేయకూడదు. సో ఆ ఫిజికల్ కెమిస్ట్రీని కూడా బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎప్పుడు కూడా ఆ ఫెమిలారిటీని తెచ్చుకోవాలి. చెప్తాను, మీరు అడిగిన పాయింట్కి ఇది చెప్పేసిన తర్వాత చెప్తాను ఎందుకు ఎట్లాగా అనేటువంటిది, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు అనేటువంటిది. ఇక ఫిజిక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏమిటంటే అండి, ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ బాగా మోర్ వెయిటేజ్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. సో ఆ మోర్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మనకి అనువుగా ఉన్నటువంటివి, మోర్ వెయిటేజ్ ఉన్నటువంటివి ఈ టైంలో కొత్తవి పెద్ద చాప్టర్స్ చేసేటువంటి పరిస్థితి, కొత్త ప్రయోగాలు చేయకూడదు. సో కాబట్టి ఆ మోర్ వెయిటేజ్ ఉన్నటువంటివి మనకి దగ్గరగా ఉన్నటువంటి మనం చేయగలిగినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయా వాటిని చేయటం. ఇక మ్యాథ్స్కి వచ్చేటప్పటికి అదొక డిఫరెంట్ అనమాట అండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి పేరెంట్స్కి నేను చెప్పేటువంటిది, లేదా టీచర్స్కి అంటే పర్టికులర్లీ లెక్చరర్స్కి చెప్పేటువంటిది, చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక పెద్ద పొరపాటు చేస్తారు మ్యాథ్స్ విషయంలో, చాలా పెద్ద పొరపాటు. జనరల్గా అంటే అది సహజం అనుకోండి, నేను తెలియక చేసేటువంటిది తప్పని నేను అనను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఒక పిల్లవాడికి ఫిజిక్స్లో 70 మార్క్స్ వచ్చినాయి, కెమిస్ట్రీలో 80 మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్లో 35 మార్క్స్ వచ్చినాయి. మీరు జనరల్గా ఏం ఆలోచిస్తారు? చాలా తక్కువ ఉన్నాయని ఆలోచిస్తారు కదా. కానీ జేఈ డిఫరెంట్ అండి. యాక్చువల్గా పర్సంటైల్స్ ఉంటాయి వీటిలో, అంటే రిలేటివ్ పెర్ఫార్మెన్స్. ఇది పర్సంటైల్స్ అంటే సింపుల్గా రిలేటివ్ పెర్ఫార్మెన్స్. ఫిజిక్స్లో 70-80 మార్కులు వచ్చినప్పుడు వచ్చిన పర్సంటైల్ 98 అయితే, మ్యాథ్స్లో 40 మార్కులకే 99% వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో సబ్జెక్ట్ ప్రకారం మారుతుంది అనమాట పర్సెంటైల్. సో అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రకారం మారుతుంది. సో మార్క్స్ కోసం చూడకూడదు. ఎప్పుడైతే పిల్లవాడు మ్యాథమెటిక్స్లో ఒక యావరేజ్ స్టూడెంట్ అండి 40-45 మార్కులు, ఇప్పుడు లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తే 40 నుంచి 45 మార్కులు సంపాదిస్తున్న పిల్లవాడు చాలా బెస్ట్గా చేస్తున్నట్టు. మీరు వీడి మీద 35 మార్కులు వచ్చిన వాడి మీద ప్రెజర్ పెట్టి అక్కడ 70 మార్కులు వచ్చిన అసలు నువ్వు మ్యాథ్స్కి పనికి రాకుండా పోతున్నావు అని అంటే, అరే అక్కడ మ్యాథ్స్ కాంపిటీషన్ వేరేగా ఉంది, వీడు మరింత వెనక్కి వెళ్ళిపోతాడు. మ్యాథ్స్ అంటే భయం పెరిగిపోయి సామర్థ్యం ఉన్న వెనక్కి వెళ్ళిపోయినటువంటి పిల్లలు పాపం చాలామంది ఉన్నారు. నేను చాలా ప్రేమగా పిల్లలకి చెప్తున్నా, మ్యాథమెటిక్స్లో సుమారుగా 40 మార్కులు వస్తే నువ్వు చాలా టాప్లో ఉన్నట్టు.
సో అంటే పేపర్ బాగా ఈజీగా ఉండేటప్పుడు అది ఇంకా పెరుగుతుంది, 50-60 మార్కులకు వెళ్తుంది. ఇప్పుడు కానీ లాస్ట్ చాలా 3 to 5 years మనం చూస్తే అరౌండ్ 40-45 మార్క్స్కి 99% వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇది అర్థం చేసుకోకపోతే, ఇటు పేరెంట్స్, టీచర్స్ అర్థం చేసుకోకపోతే, పిల్లలు అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం జరిగేటువంటి, అంటే ఉన్న అవకాశం దూరం అయిపోయేటువంటి చేజారిపోతుంది. సో కాబట్టి మ్యాథ్స్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి సంబంధించి చెప్తాను. అంటే మిగిలిన టాపిక్ మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నారు కదా, మ్యాథ్స్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తా. సో మిగిలిన వాటికి కూడా అప్లై అవుతుంది. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ఉందండి. ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పా, 40-45 మార్కులు వస్తే బ్రహ్మాండంగా వాళ్ళు 99%లో, ఎందుకంటే అది చాలా లెందీగా ఉంటుంది. ఆ టైంలో ఆ పిల్లలు ఆ 1 అవర్లో చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అది రిలేటివ్గా, అందుకని అది ఇబ్బంది అవుతుంది. సో మ్యాథమెటిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను టాపిక్స్తో సహా చెప్తాను. ఇప్పుడు బైనామియల్ థియరం అన్నాం, ఎల్సిడి అంటాం, అంటే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అంటాం, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అంటాం, స్టాటిస్టిక్స్ ఉంటుంది, వెక్టార్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీంతో పాటుగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. మరి పర్టికులర్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో సుమారుగా ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయండి. రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే కాలేజెస్లో అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అంటే పెద్ద ప్రిపరేషన్ చేయిస్తారు. ఇప్పుడు దీనికి ఏమో ఇంత అవసరం ఉండదు. వీళ్ళు ఈ పర్టికులర్ పాయింట్ మీద మాత్రమే వాళ్ళ ఎనర్జీని కేంద్రీకృతం చేస్తే వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పిన 7-8 ఇవి మామూలుగా ఒక ఆర్డినరీ స్టూడెంట్ కూడా చేసేటువంటివి. ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ ఒక ఆర్డినరీ స్టూడెంట్ కూడా ఇక్కడ 10-12 క్వశ్చన్లు చేస్తే హయ్యర్ కాంపిటీషన్లో మనం ఉండగలుగుతున్నప్పుడు ఒక 7-8 క్వశ్చన్స్ నాకు చాలా ఈజీగా నేను చేయగలను, మొదటి 20-25 నిమిషాలలో నేను చేయగలను. ఒక యావరేజ్ స్టూడెంట్, అంటే నేను యావరేజ్ అంటే స్టూడెంట్ యావరేజ్ అనను, యాక్చువల్గా నేను కొన్ని పదాలు చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాను. అకాడమికల్గా యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్, రైట్. నేను ఎందుకంటే వాడి జీవితం వేరు, ఇది వేరు. నేను అందుకు పదాలు ఉపయోగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా. అకాడమికల్గా యావరేజ్గా ఉన్నటువంటి పిల్లవాడు కూడా మొదటి 20-25 నిమిషాల్లో వీటి మీద ఒక ఫెమిలారిటీ వస్తే, వీటిని ఆన్సర్ చేయగలిగితే వాడు మిగిలిన క్వశ్చన్స్ కూడా చేస్తాడు. వాడు సక్సెస్ ఖచ్చితంగా వాడు అనుకున్నట్టుగా వస్తుంది. కానీ పిల్లలు ఏమిటంటే మార్కులు, ర్యాంకులు, పర్సంటైల్స్ ఈ గంతలు కట్టేసి గుర్రాన్ని గంతలు కట్టు పరిగెత్తించినట్టుగా వీళ్ళని మనం ఇలా పరిగెత్తించడంతో ఈ పర్టికులర్ టాపిక్స్ మీద ఈ ఐడియా ఎక్కువ మంది సంపాదించుకోక వాళ్ళ ఎనర్జీస్ వేస్ట్ చేసుకుంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బైనామియల్ థియరం అన్నాను. బైనామియల్ థియరంలో ఒక 10 టాపిక్స్ ఉంటాయి. కానీ మెయిన్స్లో మనం చూస్తే మొదట ఒక 3-4 టాపిక్స్ నుంచే 90% క్వశ్చన్స్ వస్తాయి. 90% ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా పర్టికులర్గా ఆ సబ్జెక్ట్కి సంబంధించి, ఆ టాపిక్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ మోడల్ బాగా రిపీట్ అయినాయి అనేటువంటిది తీవ్రంగా ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడండి. నేను ఇందాక చెప్పిన 30% టైంలో ఇది కూడా భాగం చేసుకుని చాప్టర్ స్టార్ట్ చేసే ముందు టీచర్ని వినటం అది కాదు, వాళ్ళు స్వతహాగా చేయగలిగితే అప్పుడు ఆ ఫెమిలియారిటీ వాళ్ళకి వస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళిపోయిన వెంటనే ఆ పేపర్ చూసిన వెంటనే చాలామంది ఫ్రెండ్స్ కనబడతారు. ఆ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి. సో ఆ క్వశ్చన్ చూసిన వెంటనే వాళ్ళకి ఏమవుతుంది, మీకు తెలిసిన వ్యక్తి, ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్ళారు, తెలిసిన వ్యక్తి కనిపిస్తే ఏం చేస్తారు, ఒక చిన్న స్మైల్ చేస్తారు కదా. సో ఆ పిల్లల్లో కూడా, ఆ మనసులో కూడా ఆ స్మైల్ ఆ ఎనర్జీని ఇస్తుంది. తెలియని వాడు అయితే వాడు ఏదో పెద్ద జుట్లు వేసుకుని ఒక రౌడీలా కనిపిస్తే మీరు ఏం చేస్తారు? సో ఇక్కడ కూడా అలాగ తెలియకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే, నేనేమంటున్నానంటే టోటల్గా ప్రతి ఒక్కరికి కూడా మీ ఎనర్జీస్ని ఛానలైజ్ చెయ్యండి. ఈ 35 రోజులు కూడా మీరు ఎక్కడున్నారో చూడండి, మనం ఎక్కడికి వెళ్ళాలో నిర్ధారించుకోండి. ఆ ఎక్కడికి వెళ్ళాలి అనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని 1-2 సార్లు వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముందు మీ విజయాన్ని మీరు గమనించండి, మీరు నమ్మండి. సో మీరు 120 అయితే 150, 150 అయితే 180, 180 అయితే 200 అనేటువంటి చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. ఈ 45 రోజులు చూడండి, అది మీరు సాధిస్తే ఆ వచ్చినటువంటి విజయం
జీవితానికి సరిపడేటువంటి శక్తిని మీకు ఇస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా మంచి విషయాలు, చాలా గొప్ప విషయాలు చెప్పారు. ప్రతి పేరెంట్, ప్రతి టీచర్ చూడాలి సార్ ఈ వీడియో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime9. నిజం ఇది మైజం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్ మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.